ఇప్పుడు నేను మాల్ ఆఫ్ అమెరికా వచ్చాను. ఇక్కడ ఈ మాల్ ఆఫ్ అమెరికా అనేది బిగ్ మాల్ అన్నమాట. సో దీని లోపలే మనకు సఫోరా ఉంది. ఒకసారి వెళ్ళి ప్రోడక్ట్స్ చూసి మనకి ఏ ప్రోడక్ట్స్ సూట్ అవుతాయి, ఏ ప్రోడక్ట్స్ నాకు నచ్చాయి అదంతా ఈరోజు మనం ఈ బ్లాగ్లో చేద్దాం. ఓకేనా? బాబీ బ్రౌన్లో ఐ లైక్ ఫౌండేషన్స్. సో ఒకసారి ట్రై చేద్దాం. ఫౌండేషన్ ట్రై చేసి నచ్చితే తీసుకుందాం. అంటే మ్యాక్ ఆర్ బాబీ బ్రౌన్ కన్ఫ్యూజన్లో ఉన్నా, బట్ ఐ లైక్ దిస్. సో లెట్స్ సీ. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే అక్కడ ఎవరైతే చూపిస్తున్నారో ఫౌండేషన్స్ అండ్ ఆల్ దట్ వాళ్ళు దే ఆర్ నాట్ కంఫర్టబుల్, వీడియోస్ తీయొద్దు అని అన్నారు, అందుకే తీయలేదు. అండ్ సో నేను అందుకే మేకప్ కూడా రిమూవ్ చేయించలేదు. ఇది ఫౌండేషన్ షేడ్ అనమాట నేను తీసుకుంది. సో అది వచ్చేసి నేను తీసుకుంది బాబీ బ్రౌన్ ఫౌండేషన్. సో విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఆల్సో ఇది నేను కలర్ కరెక్టర్ తీసుకున్నా. ఇది YSL వాళ్ళది. సో కలర్ కరెక్టర్ మనకి ఏంటంటే అందరు చూస్తే కొంచెం ఇబ్బంది ఉంది చేసి. సో నేను YSL వాళ్ళది కలర్ కరెక్టర్ తీసుకున్నా బికాజ్ నాకు కొంచెం అండర్ ఐస్ కింద కొంచెం డార్క్ ఉంది. సో ఇది కొంచెం మనకి ఆరెంజ్ టింట్ ఇస్తుంది అనమాట. దాని మీద కన్సీలర్ వేసి ఫౌండేషన్ వేయొచ్చు, ఆరెంజ్ వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫౌండేషన్. సో నేను ఏమనుకున్నా అంటే నాకు లైట్గానే ఉన్నాయి కాబట్టి కలర్ కరెక్టర్ పెట్టేసి దాని మీద డైరెక్ట్గా ఫౌండేషన్ వేసేద్దామనేసి తీసుకొచ్చాను. హే బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లో అప్ విత్ సాయితి. ఆల్ రైట్, సో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా, నేను వచ్చి బాబీ బ్రౌన్ వెయిట్లెస్ స్కిన్ ఫౌండేషన్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ అక్కడ స్టాఫ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. నాకు యాక్చువల్లీ షేడ్ చాలా కన్ఫ్యూజ్ అయి ఉండే ఒక 2 షేడ్స్ మధ్య. సో స్టాఫ్ కూడా బాగానే హెల్ప్ చేసింది టు పిక్ ద రైట్ ఫౌండేషన్ షేడ్. సో ఐ విల్ షేర్ యూ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో అబౌట్ ద ఫౌండేషన్. ఓకే, సో ఈ ఫౌండేషన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఫౌండేషన్ అనమాట. నేను ఈ ఫౌండేషన్ ప్రీవియస్గా ఒకసారి ఒక మేకప్ ఆర్టిస్ట్ నా ఫేస్ మీద వేసినప్పుడు చూశాను. సో నాకు అప్పుడు చాలా లైట్ అనిపించింది అనమాట ఈ ఫౌండేషన్. సో నాకు ఐ గాట్ దిస్ ఇంప్రెషన్ దట్ ఈ ఫౌండేషన్ తీసుకోవాలి అని అనిపించింది. దాని తర్వాత నేను ఎప్పుడు ఈ ఫౌండేషన్ వాడలేదు. సో సరే, నేను ఇప్పుడు స్టోర్కి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇది ఎందుకు ట్రై చేయొద్దు అని అనుకొని ఈ ఫౌండేషన్ తీసుకున్నాను. నేను మనకి వచ్చి బాగానే కవరేజ్ ఇస్తుంది. అంటే నేను వచ్చి మీడియం కవరేజ్ ఫౌండేషన్ తీసుకున్నా, మీరు లేదంటే ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ కూడా తీసుకోవచ్చు. మనకి స్కిన్కి బాగానే కవరేజ్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇది వచ్చి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అనమాట ఫౌండేషన్. మనకి ఒకవేళ స్కిన్ ఫ్లాలెస్గా కావాలి అని అనుకుంటే, అంటే మన స్కిన్ మీద ఒక లేయర్ లాగా అనిపిస్తుంది కదా మనం మేకప్ వేరే ఫౌండేషన్స్ వేసుకుంటే, అలా అవ్వకుండా మనకి న్యాచురల్గా స్కిన్ లాగే ఉండాలి అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఫౌండేషన్ అనమాట. అంటే మీకు ఒక న్యాచురల్ ఫినిష్ వస్తుంది. నేను ఇప్పుడు కూడా ఇదే ఫౌండేషన్ వేసుకున్నాను. సో యూ కెన్ సీ దట్ ఇది మనకి ఫౌండేషన్ వేసిన ఫీల్ ఏమీ రావట్లేదు కదా. సో ఈ ఫౌండేషన్లో నేను గోల్డెన్ న్యాచురల్ షేడ్ తీసుకున్నా. సో ఇందులో SPF కూడా ఉందన్నమాట. మనకి SPF 15 ఉంది. సో దట్ మీన్స్ వీ విల్ గెట్ సన్ ప్రొటెక్షన్ ఆల్సో. సో ఈ బాబీ బ్రౌన్ ఫౌండేషన్స్లో నాకు యాక్చువల్గా ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే, అంటే బేసిక్గా మన న్యాచురల్ స్కిన్ ఉంటుంది కదా, దాన్ని అది బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అంటే లైక్ మన స్కిన్ మనలాగే కనిపిస్తుంది, ఏదో మనం ఫౌండేషన్ వేసినట్టు ఆ ఫీల్ మనకి ఇవ్వదు. అండ్ చాలా ఫౌండేషన్ వేసిన ఫీల్ కూడా మనకు అనిపించదు, లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఈ ఫౌండేషన్ నేను వేసుకొని ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తా.
డార్క్ చేయండి ఎప్పుడైనా కూడా ఫౌండేషన్. I'll just show you how does it look. You can see that. ఒక్కసారి మీరు క్లియర్గా యూ కెన్ సీ దిస్ హౌ ఇట్ ఫీల్స్. అంటే మనకు అసలు ఫౌండేషన్ నేను అండ్ దట్ టు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫౌండేషన్ కదా. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ యాడ్ మోర్ అండ్ ఐ జస్ట్ షో యూ. మనకు అస్సలు ఒక ఫౌండేషన్ మనం వేసాము అని అయితే అసలు తెలీదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ, అందుకని ఐఎమ్ షోయింగ్ ఇట్ యాజ్ ఐఎమ్ అప్లయింగ్. మీరు చూస్తున్నారు కదా, ఐ కెన్ సీ దిస్ లైక్ హౌ లైట్ వెయిట్ ఇట్ ఫీల్స్ అని చెప్పి. ఓకే, ఇది మంచి కవరేజ్ కూడా ఇస్తుంది బికాస్ చాలా లైట్ వెయిట్ అనమాట. అంటే మనము న్యాచురల్ లుక్ కావాలి అని అనుకుంటే వీ కెన్ గో ఫర్ దిస్ ఫౌండేషన్ బికాస్ యాజ్ యూ కెన్ సీ కొంచెం మనకి న్యాచురల్గా అనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో ఇది స్కిన్లో కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. జస్ట్ మనం ఒక్క డార్క్ చేసేస్తే ఇట్ బ్లెండ్ సో ఈజీలీ ఇన్ టు ద స్కిన్. ఎక్కువసేపు మనం ఇలా రబ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే మనం ఇలా చేయడం వల్ల మనకి ఒక సీమ్లెస్ ఫినిష్ వస్తుంది అనమాట. కవరేజ్ కూడా బాగానే ఇస్తుంది, నాట్ బ్యాడ్ కవరేజ్. అంటే మనం కలర్ కరెక్టర్ వాడుకోవచ్చు ఇఫ్ మనకి ఎక్కువ డార్క్ సర్కిల్స్ కానీ ఆరెల్స్ ఎనీ పింపుల్స్ కానీ ఉంటే యూ కెన్ యూస్ ద కలర్ కరెక్టర్ బిఫోర్ యూజింగ్ దిస్ ఫౌండేషన్. ఆయిల్ ఫ్రీ ఫినిష్ అండ్ మ్యాట్ ఫినిష్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. సో మ్యాట్ ఫినిష్ అంటే ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మనం కనుక ఇది సరిగ్గా బ్లెండ్ చేయకపోతే మనకి డ్రై ప్యాచెస్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ట్రై టు బ్లెండ్ ఇట్, మంచిగా బ్లెండ్ చేయాలి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ డ్రై స్కిన్. అండ్ ఆల్సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఈ ఫౌండేషన్ వాడే అప్పుడు యూ హ్యావ్ టు యూస్ అ గుడ్ హైడ్రేషన్ మాయిశ్చరైజర్. ఓకే, హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తే దెన్ ఆన్ దాట్ యూ కెన్ అప్లై దిస్ ఫౌండేషన్. అప్పుడు మీకు ఇట్ లుక్స్ గుడ్, అంటే డ్యూయీ ఫినిష్ అనేది వస్తుంది మనకి. అండ్ ఎందుకంటే ఇది ఆయిల్ ఫ్రీ కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి దే హ్యావ్ టు యాడ్ మోర్ మాయిశ్చర్ విత్ దిస్ ఫౌండేషన్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ దిస్ ఫౌండేషన్. ఆర్ ఎల్స్ యూ కెన్ యాడ్ ఫ్యూ ఆయిల్ డ్రాప్స్ into this foundation so that it will give a dewy look. Like foundation oils, you can use the foundation oils into this foundation. And also మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. వెన్ యూ ఆర్ అప్లయింగ్ దిస్ ఫౌండేషన్ యూ కెన్ యూజ్ ఏ స్పాంజ్ని కొంచెం వెట్ చేసి మీరు ఈ ఫౌండేషన్ని వాడారు అంటే దెన్ యూ విల్ గెట్ ఎ డ్యూయీ ఫినిష్ అనమాట. లేదు మీరు డ్రైగా ఫౌండేషన్ని డైరెక్ట్ పెట్టేస్తే మీకు కొంచెం ఫ్లేకీగా ప్యాచీగా డ్రై ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది. నా బేసిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా హ్యాండ్స్ లెగ్స్ వచ్చేసి డ్రై, బట్ నా ఫేస్ ఇస్ నాట్ దట్ డ్రై. ఇట్స్ అ కాంబినేషన్ స్కిన్ అనమాట ఫేస్. సో నాకు ఈ ఫౌండేషన్ సెట్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫౌండేషన్ బికాస్ నాకు న్యాచురల్ లుక్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఇది చాలా న్యాచురల్గా అనిపిస్తుంది కాబట్టి ఐ లవ్ టు యూజ్ దిస్ ఫౌండేషన్. వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే నేను అసలు ఇది రికమెండ్ చెయ్యను. సెమీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మీరు ఓకే ఈ ఫౌండేషన్ వాడచ్చు లైక్ విత్ మాయిశ్చరైజర్ అండ్ ఆల్ ద ప్రైమర్. సో బేసిక్గా యూ కెన్ యూజ్ దిస్ ప్రైమర్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రైమర్. ఇది కూడా బాబీ బ్రౌన్ వాళ్ళది విటమిన్ ఎన్రిచ్డ్ ఫేస్ బేస్ అనమాట. యూ కెన్ గో విత్ దిస్. ఇది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇది వాడిన తర్వాత యూ కెన్ యూజ్ దిస్ ఫౌండేషన్, దెన్ ఇట్ లుక్స్ గుడ్. సో మీకు కనుక ఈ లుక్ నచ్చితే యూ కెన్ యూజ్ దిస్ ఫౌండేషన్. లేదు మీకు ఒకవేళ వెరీ డ్రై స్కిన్ ఉంది అంటే గో ఫర్ ఎనీ అదర్ ఫౌండేషన్స్ లైక్ యూ కెన్ గో ఫర్ లారియల్ ఫౌండేషన్, వెరీ గుడ్ ఆప్షన్. అది బాగుంటుంది. సో చూజ్ యువర్ ఫౌండేషన్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. అండ్ నేను మీకు ఫర్దర్గా ఏ స్కిన్ టైప్కి ఎలాంటి ఫౌండేషన్స్ వాడాలి అనేవి కూడా ఐ విల్ షేర్ విత్ యూ ఇన్ మై ఫర్దర్ వీడియోస్. Present అయితే just wanted to share the experience with this Bobbi Brown foundation
and how it feels on my skin. And మీకు కనుక ఇలాంటి న్యాచురల్ లుక్ అండ్ డ్యూయీ లుక్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఫౌండేషన్. అండ్ I hope you like this video, and if you like this video, don't forget to like, share and subscribe to my channel, and see you all in the next video. Take care, bye.